నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. కుటుంబ విభేదాలతో వైసీపీ అధినేత జగన్ కి దూరమైన ఆయన సోదరి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ వైసీపీ సర్కార్పై విరుచుకుపడుతున్నారు. ఆస్తి వివాదాలతో పాటు రాజకీయ పరంగా కూడా జగన్ షర్మిల మధ్య కలహాలు మొదలయ్యాయి. ఇటీవలే ఆమె కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ ఏపీసీసీ చీఫ్ గా నియమితులవడంతో అవి ముదిరి పాకాన పడుతున్నాయి. జగన్ కి ఇబ్బందికరంగా మారుతోంది కుటుంబ వాతావరణం. జగన్ పాలనపై షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ విరుచుకుపడ్డారు. జగన్ సర్కార్ వైఫల్యాలను ఆయన దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని అంతర్జాతీయ సువార్థికుడు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ నిప్పులు చెరిగారు. వైఎస్ బిడ్డే కదా అని జగన్ కు అవకాశమిస్తే రాష్ట్రంలో క్రైస్తవులు సువార్త సభలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ అంతకంతకు అప్పుల పాలవుతోందని, పుట్టబోయే బిడ్డలపైన అప్పుల భారం పడే పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అర్థాలు తీసుకొస్తున్నారని విరుచుకుపడ్డారు. శత్రువులందరూ నశించిపోవాలని నినదించిన ఆయన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అభిప్రాయపడ్డారు బ్రదర్ అనిల్. గత 2 దఫాల ఎన్నికలలో జగన్ కోసం కాలికి బలపం కట్టుకుని తిరిగారు బ్రదర్ అనిల్. టీడీపీ వ్యతిరేకంగా క్రైస్తవ ఓటు బ్యాంక్ ని పోలరైజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. జగన్ తో విభేదాల కారణంగా ఆయనకు వ్యతిరేకంగా తన అనుకూల క్రైస్తవుల ఓట్లను కాంగ్రెస్ వైపు మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బావ దూరం కావడంతో ఆ బాధ్యతను మేనత్త విమలారెడ్డికి అప్పగించారు జగన్. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలలో పర్యటిస్తూ పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. బ్రదర్ అనిల్ లేని లోటును భర్తీ చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. మరి ఈ వార్లో బ్రదర్ అనిల్ బావ జగన్ పై ఎలాంటి రివెంజ్ తీర్చుకుంటాడో చూడాలి.